రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి అలవాటని, దానిని తాను ముందు నుంచి వ్యతిరేకిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమా, అతని ఇద్దరు పిల్లలు రౌడీ గూండాలని, రౌడీయిజం, గూండాయిజం, భూకబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారించి నిందితులను పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ ఇన్ఛార్జి తంగెళ్ల రాము ఆధ్వర్యంలో రావిచెట్టు సెంటర్, బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. షేక్ ఆసిఫ్తో కలిసి కేశినేని నాని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమా, అతని ఇద్దరు పిల్లలు రౌడీ గూండాలని, రౌడీయిజం, గూండాయిజం, భూకబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారించి నిందితులను పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. వారు కామాంధులు, కీచకులని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవాలి, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆరాటం, తపన, ఆతృత ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించడం, ప్రజలకు సంక్షేమం ఇవ్వడం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి నచ్చడం లేదని పేర్కొన్నారు. అందుకని ఈర్ష్యపూరిత, కక్షపూరిత పనులు చేస్తున్నారని చెప్పారు. మీరు చూశారు, ఇంత ముందు కూడా పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్లో చంద్రబాబు గారు ప్రకటిస్తూ విజయవాడ ప్రజలకు సిగ్గుందా, రజ్జుందా, ఉప్పు కారం తింటున్నారా, ఇటువంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి ఆయన మాట్లాడారు. అట్లాగే అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న రోజు సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రాళ్ళు పెట్టి కొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను రెచ్చగొట్టారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి అలవాటు. దాన్నే ముందు నుంచి నేను వివాదిస్తాను. మేము ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం తీసుకుంటే బోండా ఉమా ఉన్నాడు. అతను ఒక రౌడీ, గోండా. అతని ఇద్దరు పిల్లలు, అతను కూడా రౌడీయిజం, గోండాయిజం, భూ కబ్జాలు, స్వతంత్ర సమరయోధుల భూములు కూడా వదలనటువంటి వ్యక్తులు. వాళ్ళు కామాంధులు, కీచకులు. అట్లాగే మొత్తం కూడా మీరు చూస్తే అతని చరిత్ర, అతను కానీ అతని ఇద్దరు పిల్లలు కానీ ఇవాళ మొత్తం రౌడీయిజం పాల్పడే పరిస్థితి ఉంది. సో దీని మీద నేను అదే అంటున్నా, పోలీసులు లోతుగా విచారించి నిందితులను వెంటనే పట్టుకుని వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోలీసుని విజ్ఞప్తి చేస్తాను. షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ, ఆంధ్ర మాల్యా సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏవో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని అన్నారు. డబ్బులు ఉంటేనే ఏదైనా చేయగలం, తమ వద్ద డబ్బు ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఏనాడైనా ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో గెలిచారా అని ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసిన వాడు ఈరోజు నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేస్తాడని అన్నారు. గతంలో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించడం అయిపోయిందని ఇప్పుడు సుజనా చౌదరి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు గతంలో అనేక హామీలు ఇచ్చారని, ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈరోజు సుజనా చౌదరి గారు, అలాగే ఆంధ్ర మాల్యా గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేము ఏమైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఏదో కారుకూతలు కూస్తూ ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ డబ్బుకు అమ్ముడిపోయేటట్టుగా వాళ్ళ మాటలు, వాళ్ళ వేషాలు కనబడుతున్నాయి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీరు ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ, ఒక ఎంపీగా కానీ గెలిచారా? మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా, అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ ప్రజల కష్ట సుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కంగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. బ్యాంకులకు మోసం చేసినాడు, ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడుగు వేయడు. పశ్చిమ నియోజకవర్గం రూపురేఖలను మారుస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని, అన్ని వర్గాలకు జగన్ అన్యాయం చేశారని సృజనా చౌదరి దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని జోసెం చెప్పారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, తాను మాటల మనిషిని కాదని చేతలో చేసి చూపిస్తానన్నారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్లో కలరా హాస్పిటల్, కేటీ రోడ్, అచ్చమ్మ వీధి, అల్లీ నగర్, కుండల బజార్, కేఎల్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుజనాకు 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్, గుర్రంకొండ డివిజన్ అధ్యక్షుడు డిటి ప్రభుదాస్ ఘనస్వాగతం పలికారు.
సుజనా చౌదరి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, తాను మాటల మనిషిని కాదని చేతల్లో చేసి చూపిస్తానని తెలిపారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించారని గుర్తు చేశారు. విజయవాడ సమగ్ర అభివృద్ధికి, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో పుట్టి పెరిగిన తనకు అభివృద్ధి ఎలా చేయాలో తెలుసన్నారు. ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని ప్రతి సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందేలా కార్యాచరణ ఉంటుందన్నారు. యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నత విద్యా ఉపాధి అందించేందుకు అవసరమైన వనరులు సమీకరణ చేస్తానని తెలిపారు. దినదినగండం నూరే లాయిష్ లాగా ఉంది ఇక్కడ ప్రజల పరిస్థితి మాత్రం చూస్తే. డ్రైనేజ్ వ్యవహారం కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆ కెనాల్ అనేది తయారు చేయడం జరిగింది. దాంతో కొంత వెసులుబాటు కలిగింది, కానీ అది కూడా ఉన్న చిన్న రోడ్లలోనే సగం అది ఆక్యుపై చేసింది, సగం కాకపోయినా ఒక పావు వంతు. అలా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ సిస్టము డ్రైనేజ్ వేయాలి, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ వేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ కొండ ప్రాంతం మెట్లు సరిగ్గా లేవు, ఏ ప్రాంతం కూడా సరిగ్గా లేదు ఇక్కడ. ఇది ఈ సందని కాదు, ఆ సందని కాదు. తర్వాత యువతరానికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ అదొకటి చేయించాలి. ఇవన్నీ కాకుండా మెటర్నిటీ సెంటర్స్, ప్రసూతి హాస్పిటల్స్ కూడా మంచివి లేవు వీళ్ళకంటూ. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రసూతి హాస్పిటల్ చాలా ముఖ్యం. ఎందుకంటే బేబీ పుడుతుంతోనే హెల్తీగా ఆరోగ్యవంతంగా పుడితే వాళ్ళ ఆరోగ్యం ఎల్లకాలం బాగుంటుంది. అట్లాగే పెద్దలకి చిన్న హాస్పిటల్ వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిందేమీ లేదని టీడీపీ సీనియర్ నేత నాగుల మీరా విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రాంతాల పేర్లే తెలియవని, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని పేర్కొన్నారు. అభివృద్ధిలో కీలకమైనటువంటి భూమిక పోషించింది సుజనా చౌదరి గారని వైసీపీ పనికి మాలిన వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను. మీరేదో ఇక్కడ ఉండరు, నేను చెప్తా ఉన్నా, ప్రతి ఇంట్లో ఉంటారు సుజనా చౌదరి గారు. ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉంటారు సుజనా చౌదరి గారు. ఖచ్చితంగా ఆయన లక్ష్యం ఏంటంటే ఈ అట్టడుగు అణగారిన వర్గాలు, పేద వర్గాలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. భవిష్యత్తు తరాలు కూడా ఎమ్మెల్యే అంటే చౌదరి గారు లాగా ఉండాలనేటువంటి ఒక ఆశయంతో, ఒక ఆకాంక్షతోటి వారి నియోజకవర్గంలో నిలబడ్డారు. మా నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఆనందంలో మేము ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. వారు ఇరువురు అంటే కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి నిధులు తెచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరు. వాళ్ళ సుజనా చౌదరి గారి నియోజకవర్గం ఇవాళ ప్రతి చోట కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, ప్రతి చోట కూడా హారతులు ఇస్తూ ఉన్నారు. ఆటోనగర్ అభివృద్ధి జరగాలన్నా, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఆటోనగర్ పైన ఆధారపడి అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుటుంబాలు హైదరాబాద్కు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటోనగర్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపం నందు కూటమి ఆధ్వర్యంలో ఆటో నగర్ అనుబంధ సంఘాలు, రవాణా రంగ శ్రేయోభిలాషులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థులు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆటో నగర్ కార్మికులకు మేలు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఐలా ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబే అని గుర్తు చేశారు. ఆటో నగర్ పైన ఆధారపడి అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కుటుంబాలు హైదరాబాదుకు వలస వెళ్లిపోయాయని అన్నారు. ఆటో నగర్ పైన రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తున్నా మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఆటో నగర్ కార్మికుల సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని గుర్తు చేశారు. ఆటో నగర్ మళ్లీ పుంజుకోవాలంటే మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే అని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 5-6 ఉపసంహరిస్తామని స్పష్టం చేశారు. ఐలా ఎన్నికలు నిర్వహించి ఆటో నగర్ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చాలామంది రాజకీయాలకు దూరంగా ఉంటారు, కాకపోతే మేమందరం కోరుకునేది ఒకటే, ఈ ఆటో నగర్ అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. మీరెన్ని చెప్పినా
ఏ ప్రభుత్వంలో పని జరిగిందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే. 1965లో ఈ ఆటో నగర్ ప్రారంభించినాక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఐలా అనేది స్థాపించింది కూడా చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే. ఇవాళ ఆటో నగర్ చాలా సమస్యలు ఈ ఐలా ద్వారా పరిష్కారం అవుతున్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంతేకాకుండా ఇవాళ మీరు చూస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చింది, ఇంతవరకు 5 సంవత్సరాల్లో ఐలా ఎలక్షనే జరగల. ఎందుకంటే భయపడుతున్నారు, తెలుగుదేశంలో ఉన్న ప్యానల్ అధికారంలోకి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఎందుకంటే ఇవాళ అందరికీ తెలుగుదేశం ప్యానల్ అధికారంలోకి వస్తుంది. అందరికీ ఆటో నగర్ అంటే ఒక అపోహ ఉంది. కానీ నేను లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు వారిని ఏ నాయకుడు ఆటో నగర్లోకి రాట్లా. ఎందుకంటే ఇవాళ ఆటో నగర్లో సుమారు మొన్నటి వరకు 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉండేవి. అంటే కుటుంబానికి 4 పెట్టుకున్న 4 లక్షల మంది దీని మీద కుటుంబాలు సభ్యులు ఆధారపడి ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఆటో నగర్ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. రాజధాని అమరావతిలో ఉంటేనే ఆటో నగర్ మరింత అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. అభివృద్ధి పరుచుకునేది ఆటో నగర్కి ఒక ప్రాణవాయువులాగా ఇవ్వగలిగేది రాజధాని. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎక్స్టెన్షన్ ఎక్స్పాన్షన్ ఏది కావాలన్నా కూడా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర స్థలాలు ఇచ్చే దాంట్లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించిన విషయం కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆటో నగర్ని కాపాడుకునే దాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి ముందుండి మీకు సహాయం చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలనలో 200 రూపాయల గ్రీన్ ట్యాక్స్ని 25,000 చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి ఓటు వేయటం అంటే మనల్ని మనం గురి చేసుకున్నట్టే అనేది నా యొక్క భావన. ఒకే ఒక్క పాయింట్, రాజధాని కావాలా వద్దా? రాజధాని కావాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన. పోర్ట్ వచ్చిందంటే ఎక్కువగా ట్రాన్స్పోర్టర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా మనకి కంపల్సరీ విజయవాడ టచ్ చేసి వెళ్తాయి. అలాగే ఇక్కడ ఉన్న చాలామంది ఎక్కువగా ఓటర్లు కానూరు, యనమల కుదురు ఈ అంతా ప్రాంత వాసులు ఉన్నారు. తప్పకుండా ఈ ఆటో నగర్కి భవిష్యత్తులో రాబోయే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పారో వాటన్నిటి మీద మేమందరం కూడా సమిష్టిగా ఈరోజు రామ్మోహన్ గారు కానీ, చిన్ని గారు కానీ, మరి రఘురామ్ గారు కానీ, అలాగే షరీఫ్ గారు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలు బావకుమార్ గారు కానీ, అమ్మిశెట్టి వాసు గారు కానీ, ఇక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు. అందరూ ఏదైనా ప్రతి విషయంలో నా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో రోజు రాళ్ల రాజకీయాలు, బూతు రాజకీయాలే నడుస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు దుష్మెత్తారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టడమే వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య ఉద్దేశమన్నారు. కార్పొరేటర్లకు ఊడిగం చేస్తారా, కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడతారా అనే విషయం వారు స్పష్టం చేయాలని రాష్ట్ర రాజకీయ పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ఎజెండానే ప్రధానంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేశామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ నేతలు రాష్ట్ర సిపిఐ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. కేంద్ర కమిటీ ఎన్నికల ప్రణాళికను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నేడు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు ఎవరూ ప్రజా సమస్యలను ఎజెండా చేయడానికి సిద్ధంగా లేరని అన్నారు. రోజు రాళ్ల రాజకీయాలు, బూతు రాజకీయాలే నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎవరి మనుషుల్ని వారు సుస్థిరం చేసుకోవడానికి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ రాళ్ల రాజకీయాన్ని ప్రారంభించాయని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. అయితే ప్రజా ఎజెండానే ప్రధానంగా చేసుకుని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ప్రణాళికతో సిపిఐ ప్రజల ముందుకు వచ్చిందన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించిన 12 ప్రశ్నల పత్రాన్ని ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ 12 ప్రశ్నలకు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తారా, కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడతారా అనే విషయం వారు స్పష్టం చేయాలని కోరారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు జవాబు చెప్పాలి. ఒకవైపు ఏమో మేము మత సామరస్యాన్ని కాపాడుతాము, మైనార్టీలను ఉద్ధరిస్తాము, దళితులను ఆదుకుంటాము, ఆదివాసీలకు మేమే దిక్కు అన్నట్టు ఒకవైపు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మాట్లాడుతూ, ఇంకొక వైపు మైనార్టీలకి, దళితులకి, ఆదివాసీలకి, మహిళలకి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి చట్టాలని, అక్రమ చట్టాలని, అప్రజాస్వామిక చట్టాలను అన్నింటిని కూడా వెనకేసుకొచ్చి వాటిని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు సిఏఎం మీద, పౌరసత్వ చట్ట సవరణ మీద
చాలా తీవ్రమైనటువంటి ఆందోళన దేశం అంతా కూడా ఉన్నది. దానికోసం పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది 4 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఉన్నట్టుండి దానికి రూల్స్ అవన్నీ కూడా విడుదల చేసిన తర్వాత బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ సిఏఏని బలపరుస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ సిఏ రేపు పార్లమెంట్లో ఈ సవరణ చట్టం, పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు కోసం మీరు నిలబడతారా, దాన్ని అమలు చేయడానికి బీజేపీకి తోడ్పడతారా? ఇది వాళ్ళు తేల్చి చెప్పాలి. అప్పుడే మీ అసలు రంగు ఏమిటో బయటపడుతుంది. ఎవరైనా కబుర్లు చెప్పడం. దేశంలో ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం ఉందని, దీనిపై జగన్ కళ్ళు పడ్డాయని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. తీర ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండియాగా మార్చాలని చంద్రబాబు అనుకుంటే జగన్ మాత్రం గేట్వే ఆఫ్ జగన్ గా మార్చారని విమర్శించారు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ఆయన కళ్ళు తీర ప్రాంతంపై పడ్డాయని దుయ్యబట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కబ్జా చేయాలనుకుంటే మొదట జగన్కు గుర్తొచ్చేది విజయసాయిరెడ్డి అని, దీంతో ఆయన్ని రంగంలోకి దింపారని అన్నారు. విజయసాయిరెడ్డి వియ్యంకుల కంపెనీ అరబిందో అని, ఈ సంస్థ జగన్కు బినామీగా వ్యవహరిస్తోందని అన్నారు. విజయసాయిరెడ్డి కూడా ఆయనకు బినామీనే అని చెప్పారు. మంచి లాభాలతో ఉన్న కాకినాడ సీ పోర్టుపై మొదట జగన్ కళ్లు పడ్డాయని ఆరోపించారు. పేర్లు ఇవ్వాలని బెదిరించినా ఆ సంస్థ ఒప్పుకోలేదని అన్నారు. ఏటా 300 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ వాటా ఇవ్వబోమని తెగేసి చెప్పిందని, దీంతో ప్రభుత్వానికి 965.65 కోట్లు ఎగ్గొట్టిందని రిపోర్టు తెచ్చారని, విజయసాయిరెడ్డి వెళ్లి బెదిరిస్తే డబ్బు కడతామని ఆ సంస్థ చెప్పేసిందని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేస్తామని ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. 2019లో ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? 972 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ తీర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? పడ్డాయి. అన్ని పోర్ట్ల మీద పడ్డాయి. అప్పుడే స్టార్ట్ అయింది ఏమని, గేట్వే ఆఫ్ జగన్ చేయాలని. ఈ తీర ప్రాంతం గేట్వే ఆఫ్ ఇండియా కాదు, గేట్వే ఆఫ్ జగన్, గేట్వే ఆఫ్ హాఫ్ టికెట్. ఈ తీర ప్రాంతం మీద అతను కన్నుబడిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా కబ్జా చేయాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా బెదిరించాలన్నా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చేది మా పొట్టి సారాయి రెడ్డి, విజయసాయిరెడ్డి, ది ఫైనాన్షియల్ క్రిమినల్. జగన్మోహన్ రెడ్డికి పెద్ద బ్రోకర్ అయిన విజయసాయిరెడ్డి రంగంలోకి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డిని రంగంలోకి దింపాడు. ఎందుకు పొట్టి సారాయి రెడ్డిని ఒక్కడే దింపారు? ఎందుకంటే పొట్టి సారాయి రెడ్డి వియ్యంకుల కంపెనీ అరబిందో అనే ఒక సంస్థ, ఆ సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి. భారత లౌకిక వ్యవస్థకు తూట్లు పొడిచే ఎన్డీఏ కూటమి ఒక పక్క దేశ లౌకికత్వాన్ని పరిరక్షిస్తాయని, మత సామరస్యాన్ని కాపాడే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కూటమి ఒక పక్కన పోటీ చేస్తున్నాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు. నగరంలో మత సామరస్యాన్ని, లౌకిక వ్యవస్థను పరిరక్షించేందుకు చట్టసభల్లో మాట్లాడే గొంతుకకు అవకాశం కల్పించాలని, ప్రజలందరూ ఇండియా కూటమికే మద్దతు తెలపాలని, అసెంబ్లీ ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 54వ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వర్షం వస్తే వీధులు మునిగిపోతున్నాయని స్థానికులు తమ దృష్టికి తెచ్చారని అన్నారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను తెరిపించి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కొండ ప్రాంతాల్లో మెట్లు, డ్రైనేజీ, రిటైనింగ్ వాల్ను పటిష్టం చేసి ఆ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, తనను ఎన్నికల్లో గెలిపిస్తే ఈ సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డిని తక్షణ విధుల నుంచి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించవద్దని ఉత్తర్వులో పేర్కొంది. ప్రత్యామ్నాయంగా 3 ఐఏఎస్ పేర్లతో జాబితా ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ రోజు రాత్రి 8 గంటల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకుంటున్నారని, వారికి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని ఆయన ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లు సమాచారం. విజయవాడ కొత్తపేట బ్రాహ్మణ వీధిలోని శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో రేపు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు తెలిపారు. భద్రాచలంలో కళ్యాణం నిర్వహించే విధంగా ఇక్కడ కూడా స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 18వ తేదీన స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామివారి రథానికి 100 ఏళ్లు పూర్తయ్యాయని, రథానికి కొత్త రూపు తెచ్చేలా రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. కొత్తపేట బ్రాహ్మణ వీధిలో శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, ప్రధాన కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మరుపిళ్ల సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్, సీరం వెంకట్రావు తదితరులు స్వామివారి కళ్యాణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా రేపు సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. భద్రాచలం, అయోధ్యలో జరిగే విధంగా వైభవంగా కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. 18వ తేదీ సాయంత్రం స్వామివారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. బేతాల బృందం వారిచే గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా విచిత్ర వేషాలతో, బేతాల నృత్యాలతో స్వామివారి రథోత్సవం జరుపుతామన్నారు. 19వ తేదీన ఉదయం వసంతోత్సవం, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందన్నారు. 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం స్వామివారి పౌళింపు సేవ ఉంటుందన్నారు. స్వామివారి రథానికి 100 ఏళ్ల చరిత్ర ఉందని, రథానికి మెరుగులు దిద్ది రథోత్సవానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. భక్తులు స్వామివారిని తిలకించేందుకు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. సీతారాముల కళ్యాణం నగరాల రామాలయంలో ఈ బ్రాహ్మణ వీధిలో భారీగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలంతా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులంతా 27 మంది కూడా దాదాపు 10-15 రోజుల నుండి ఈ అన్ని కార్యక్రమాలు చేస్తేనే కానీ ఇక్కడ చాలా భారీ ఖర్చుతో జరుగుతున్న శ్రీరామనవమి ఇది. భద్రాచలంలో జరిగినట్టే అదే విధంగా అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఈ కొత్తపేట రామాలయంలో కూడా అలాగే జరుగుతుంది. పాత్రి గారు, పి జూండి గారు అనేక పెద్దలు ఈ రథం లాగి ఎంతోమంది ఒక చరిత్ర అనేది సృష్టించారు. ఈ 100 సంవత్సరాల చరిత్రలో కూడా రథం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మేము ఎంతో ఈ రథోత్సవం కూడా అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రథయాత్రలో కూడా అన్ని బేతాలు కానీ, కోలాటకాలు కానీ, గజకర్ణ, గోకర్ణ అనేక వేషధారణలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది పురవీధుల్లో తిరుగుతూ మళ్ళీ అదే స్థానానికి చేరుకుంటుంది. కాబట్టి భక్తులందరూ పాల్గొనగా కోరుతూ, మరి కమిటీ అందరూ కూడా వారు ఎంతో ప్రయత్నించి ఎంతో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఆ మరుసటి రోజు 19వ తారీఖు నాడు వసంతోత్సవం, 20వ తారీఖు నాడేమో పవలింపు సేవ, ఇవన్నీ కార్యక్రమాలు ఈ 20-21 తారీఖు దాకా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అందరికీ కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఈ 2 పూట్ల అన్ని రకాలైన ప్రసాదాలు కానీ, మంచినీరు, అలా పానకం అన్నీ కూడా ఏర్పాటు చేయడం కమిటీ వారందరం చాలా శ్రద్ధతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీ ఛానల్స్ ద్వారా మేము తెలియపరిచేది ఈ కార్యక్రమాన్ని, ఆ సీతారామచంద్ర ప్రభు కళ్యాణాన్ని తిలకించి అందరూ వైభవంగా స్వామివారి ఆశీస్సులు పొందాలని, అలాగే ఇక్కడ రానవారు కూడా మీ ఛానల్స్ ద్వారా తిలకించి వారికి ఒక మంచి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై శ్రీరామ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.